ప్రతివందనము చేయుట శ్రేయస్కరము, ఆశీర్వాదం. పిల్లరా, మేము కుర్చీలో కూర్చొని ఉన్నాం, నువ్వు అక్కడ నుంచున్నావు కదా, నీకెందుకు చెప్పాలని అనుకోవద్దు. దయచేసి దేవుని దాసుడికి వందనం చెప్తే వందలు చెప్పండి. ఆశీర్వాదం. దేవుని మహిమ కలుగును గాక. నేటి వరకు సజీవులుగా మనల్ని ఉంచిన దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని నామమునకు యుగయుగములు మహిమ కలుగును గాక. దేవుని యందు ప్రియమైన సంగమా, ఈరోజు వాక్యాంశము, మనము దేవునిని ప్రేమిస్తున్నామా? ప్రశ్న. ఎందుకంటే చాలా బిజీగా ఉంటున్నామండి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటున్నాం. మన దేవుడు లోకములో ఉన్న అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఆయన భూమిని ఆకాశమును ఎవరి కొరకు కలగజేశాడంటే ఆయన పిల్లలైన మన కొరకే. మనం అంటే మనమే కాదండి, లోకంలో ఉన్న అందరి వరకు. ఆయన పిల్లల కొరకు ఆయన భూమిని ఆకాశాన్ని చేశాడు, ఆయన ప్రేమించి. అంతేకాదు, గాలిని అందరికీ సమానంగా ఇస్తున్నాడు, నీరును అందరికీ సమానంగా ఇస్తున్నాడు. పిల్లరా, సూర్యరశ్మిని అందరికీ సమానంగా ఇస్తున్నాడు, మంచివారికి ఇస్తున్నాడు, చెడ్డవారికి ఇస్తున్నాడు. అంటే దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. విస్తారమైన ప్రేమ దేవునికి ఉంది. ఆయన ప్రాముఖ్యముగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కుటుంబస్తులను ప్రేమిస్తున్నాడు, మన పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, మనకున్న సమస్తాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించకపోతే పిల్లరా చాలా కష్టమే. ఆయన ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. పిల్లరా, మరి అలాంటి ప్రభువుని మనము ఆయన కార్యాలు గుర్తించగలుగుతున్నామా? ఆయన ప్రేమించగలుగుతున్నామా? పిల్లరా, ఆయన ప్రేమించడం అంటే ఆరాధించడానికి రావడమే కాదు, ప్రార్థించడమే కాదు, వాక్యము ధ్యానించడమే కాదు. ప్రియమైన సంగమా, ఆయన ప్రేమించడం అంటే ఆయన మాట వినటం, ఆయన చెప్పినట్లు చేయడం. ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఎవరైతే వాక్యం ధ్యానిస్తారో వారిని ప్రభువు తప్పనిసరి అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. వారిని తప్పనిసరిగా ప్రభు అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రభుని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరాలు పరలోకం ముందన్న యొక్క తండ్రి యొక్క దేవుడి చిత్తాన్ని భూమి మీద పరలోక రాజ్య సువార్తను ప్రకటన చేసి ఆయన ప్రపంచ మానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకు మనల్ని ప్రేమించి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రియులారా, 3వ దినం లేచి ఆయన 12 మంది శిష్యులకి చాలాసార్లు కనిపించాడు. 3వసారి కనిపించినప్పుడు ఆయన తన శిష్యులతో అన్న మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అన్నాడు. అని పిల్లరా, వారందరూ అన్నారు, మేము ప్రభువా మేము ప్రేమిస్తున్నామని. అప్పుడు ప్రత్యేకించి పేతురుతో అన్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆయన అవండి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసండి? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియను అని ప్రభు అన్నారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఉపవాసాలు చేస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారిని తప్పనిసరిగా దేవుడు అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఎందుచేతంటే తెలుసా ప్రియమైన సంగమా, మేలు నుండి అధిక మేలు ఇవ్వడానికి దేవుడికి స్తోత్రం, దీవు నుండి అధిక దీవుని ఉండడానికి దేవుడికి స్తోత్రం. దేవుడు తను ప్రేమించిన వారిని తప్పనిసరిగా మాట అడుగుతాడు. దేవుడు తన శిష్యుల్ని ప్రేమించాడు. ఆయన మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే వారందరూ మేము ప్రేమిస్తున్నాం అన్నారు. ప్రభుని యేసుక్రీస్తు అన్నారు, వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. యోహాను సువార్త చూడండి, 21వ అధ్యాయం 15వ వచనం. ఆయన తిరిగి లేచిన తర్వాత 3వసారి కనిపిస్తూ, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా,
నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పని సరిపోతుందండి. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. పిల్లరా, సీమోను పేతురు అంటున్నాడు, అవును ప్రభువా. అవును, ప్రభువుకి తెలియంది ఏముందండి? సీమోను పేతురు ప్రభుని ప్రేమిస్తున్నాడో లేదో ప్రభువుకి తెలియంది ఏమన్నా ఉందంటారా? పిల్లరా, సీమోను పేతురు ప్రభుని ప్రేమిస్తున్నాడని, ప్రభు కొరకు ప్రాణం పెడతాడని పేతురుతో పాటు ఆ శిష్యులందరూ కూడా హతసాక్షులుగా ప్రభు కొరకు ప్రాణం పెడతారు ప్రభుకు తెలుసు. అయినా ప్రభు అడుగుతున్నారు, ఇష్టపూర్వకంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగా మరొక బాధ్యత, మరొక దీవెన ఇవ్వడానికి పేతురు, నీవు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు పేతురికి అర్థం కాలేదు. పిల్లరా, ప్రభు ఎందుకు అడుగుతున్నాడు అండి? ఆయన ఏమన్నాడు? ప్రేమిస్తున్నాను ప్రభు అంటే నా గొర్రెలను కాయము అన్నాడు. ఆయన ఏమన్నాడు? కింద ఏమన్నా రాయబడి ఉందండి? యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పను. ఆయన గొర్రెలను బహుశా పేతురు గారికి అప్పటికి అర్థం ఉండదు ఏమండి. అయితే ఎప్పుడైతే పేతురు గారు ప్రభు కనిపెట్టమన్న రీతిగా పెంతెకోస్తు దినమందు ప్రభు కృప కొరకు కనిపెట్టినప్పుడు ఒకే రోజు 5,000 మంది చేర్చబడ్డారు దేవునిలో. దేవుడికి స్తోత్రం. ఒకే రోజు 300 మంది చేర్చబడ్డారు. వీరందరూ దేవుని గొర్రెలని అతనికి తెలియదు అంతకుముందు. పిల్లరా, అంతేకాదు యేసుక్రీస్తు యొక్క శిష్యులు పిల్లరా, వారు చేపలు పట్టుకుంటూ ఉండగా ఆ యొక్క సముద్ర ఒడ్డుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాళ్ళని పిలిచి, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను ఏమంటే మనుష్యులను బట్టి జాలర్లుగా చేస్తానని చెప్పి అన్నాడు ఆయన. మార్సు 1:17 రాయబడింది. ఏమండి, నన్ను వెంబడించండి. బహుశా ఆ సమయంలో వారు అనుకుని ఉంటారు, ఏంటి ఈయన, మేము మా వలలతో చేపలు పడుతున్నాం కదా, చేపలు పట్టడం అయితే తెలుసు, మరి మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు ఏంటి ఈయనని అనుకోవచ్చు. తర్వాత వారికి తెలిసింది, ప్రియులరా, వాక్యం అనే వలతో వేల మందిని దేవుని కొరకు పట్టేవారుగా వారు అవుతారని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వారు పేతురు, యోహాను, యేసుక్రీస్తు యొక్క శిష్యులు దారిని వెళ్తూ ఉంటే విస్తారమైన జనం వారి వెనకలు వస్తూ ఉండేవారు. వారు వాక్యము చెబుతుంటే ఆత్మ కొమ్మరింపు వారి మీద ఉండేది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభు తన్ను ప్రేమించే వారిని అడుగుతారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావని. పిల్లరా, ఇప్పుడు పేతురు గారిని ఏ విధంగా అయితే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగారు కదా, పేతురు గారు పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి, మన పేరు పెట్టుకుందాం అవండి. ప్రేమించుచున్నావా అని ప్రభు అడిగారుకోండి. ప్రేమించుచున్నావా డాష్, మనం ఏమని చెప్తామండి పిల్లరా? మనం ఏమని చెప్తాం? ప్రేమించుచున్నామని చెప్తాం కదా. ఎంతమంది ప్రభువుని ప్రేమించుచున్నామో అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి? దయచేసి చేతులు చూపిస్తారా? దేవుని సందులో సిగ్గుపడవద్దు. ఒకనొక రోజుని నా ఎదుట సిగ్గుపడితే మీ గురించి నేను సిగ్గుపడతానన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. చాలామంది దేవుని ప్రేమిస్తున్నారు, చాలా సంతోషం ప్రియులరా. దేవునిని ప్రేమించే వారి కొరకు ఒక ప్రవచన లేఖనం రాయబడి ఉంది. దేవునిని ప్రేమించుట గూర్చి ఒక ప్రవచన లేఖనం రాయబడి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనము. యెహోవాను ప్రేమించే వారులారా, సరిపోతుందండి, చెడుతనమును అసహించుకొనుడి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఏం చేయాలట? చెడుతనమును అసహించుకొనుడి. పిల్లరా, ఒకసారి ఆలోచించుకోండి. ప్రియమైన సంగమ, దేవుడిని ప్రేమించే వారికి అధికమైన మేలు చేయడానికి ఆయన అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, అధికమైన ఆశీర్వాదము ఆయన ఇవ్వడానికి ఆయన పిల్లల్ని అడుగుతాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పి. ఇక్కడ లేఖన ప్రవచనం రాయబడి ఉంది, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఎవరు యెహోవా అంటే ప్రియమైన సంగమ, సర్వోన్నతుడైన దేవుడు, సర్వము పైన అధిపతి అయిన వాడు, సర్వశక్తి గలవాడు. ఆయనకి అసాధ్యమనేది లేనే లేదు.
ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నటువంటి ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని తెలుసుకుందరు. ఇదో యెహోవా వాక్కు. దేవుడికి స్తోత్రం. యోబు గారికి బాగా తెలుసు, తన శరీరం అంతా పాడైపోయినా కూడా మళ్ళా తన యొక్క శరీరాన్ని నా దేవుడు బాగు చేస్తాడని, ఎముకలు పాడైపోయినా కూడా ఎముకలు బాగు చేస్తాడని యోబు గారికి నమ్మకం ఉంది. యోబు యొక్క భార్యకి నమ్మకము లేదు. అందుకే యోబు తన యొక్క యథార్థతను అతను విడిచిపెట్టలేదు. యథార్థను విడిచిపెట్టలేదు. నోటి మాట ద్వారా కూడా అతను పాపము చేయలేదట. దేవుడికి స్తోత్రం చెప్దాం. యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనం అసహించుకున్నవాడు, నోటి మాటతో కూడా అతను పిల్లరా పాపము చేయలేదట. నోటి మాటను కూడా దేవుడు పరిశీలిస్తాడని చెప్పి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఏ విషయంలో కూడా అతను పాపం చేయలేదట. అందుకని దేవుడు అయిన యెహోవా ఏం చేశాడో తెలుసండి ప్రియులరా, అంతకు ముందున్న మేలు కంటే అధిక మేలులు అతని జీవితంలో చేశాడు. ప్రియులరా, అధికమైన మేలు చూడండి. యోబు గ్రంథం ఆ చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. యోబు 47:12 యెహోవా యోబును మొదటి ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు అని యెహోవా అంటున్నాడు, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనమును అసహించుకొనుడి. అబ్రహాము ప్రియరా 24 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రభు అన్నాడు, అబ్రహామా, నీవు నిందారహితుడిగా ఉండాలని. ఇదేంటి, నా సమస్తం విడిచిపెట్టి వచ్చేసాను, 24 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నాను అని ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ గుడాలు వేసుకోమంటే అక్కడ వేసుకుంటున్నాను, మళ్ళీ ఈయనేంటి నిందారహితుడిగా ఉండమని చెప్తున్నాడు అని చెప్పి అబ్రహాం అనుకోలేదు. సరిదిద్దుకుని గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇశ్రాయేలు తన యొక్క స్వాస్థ్యముగా చేసుకున్నాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా యోబు నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా చెడును అసహించుకున్నాడు. అతడు పొందిన మేలు కంటే అధిక మేలు పొందుకున్నాడు. దేవుని మన మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రియులారా తప్పనిసరిగా సాతాను చెడుతనం చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి అధిక మేలు పొందుకోకుండా ఉండటానికి. ప్రియులారా అది గ్రహించి దేవుని పిల్లలు చెడుతనం నశించుకోవాలి. చెడుతనం నశించుకోవాలి. దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఏదో విషయంలో అయినా తప్పించడానికి ప్రయత్నం చేస్తారు ప్రియమైన సంగమ. మరి యోబులాగా, అదేవిధంగా మరి అబ్రహాము గారిలాగా ఇంకా ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా చెడుని విసర్జించిన వారు, వదిలివేసిన వారు, ప్రభు యందే వారు కనిపెడుతూ ఉన్నవారు. వారందరూ కూడా పరలోకమందు దీవెన, భూమి యొక్క దీవెన పొందినవారు. ప్రియులారా మనం కూడా అలాగ ఉందాం. ప్రభు యొక్క పరలోక దీవెన, భూలోక దీవెన పొందుకుందాం. అలాంటి కృపలో దేవుడు మనల్ని భద్రపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ప్రభువా, మీకు